తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రోజు నవంబర్ 30, 2023. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు డిసెంబర్ 3, 2023. డిసెంబర్ 3న కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా, రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫిబ్రవరి 1, 2024న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో 2 సార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. జూలై 25, 2024న బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున ఆయన తొలిసారిగా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పుడు సుమారు 45 నిమిషాల పాటు సభలో ఉన్నారు. రెండోసారి మార్చి 12, 2025న బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగం సమయంలో ఆయన అసెంబ్లీలోకి వచ్చారు. దాదాపు 8 నెలల విరామం తర్వాత ఆయన రెండోసారి అసెంబ్లీకి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7, 2023 నుండి డిసెంబర్ 21, 2025 నాటికి సరిగ్గా 2 సంవత్సరాల 14 రోజులు అవుతుంది. మొత్తం సుమారు 745 రోజులు, అంటే 745 రోజుల నుంచి ప్రతిపక్ష నేత హోదా పదవిని కేసీఆర్ అపహాస్యం చేస్తుండు. ప్రతిపక్ష నేత ఏం చేయాలి? ప్రభుత్వంలో లోపాలని ఎత్తి చూపాలి, ప్రజల పక్షాన ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి. కానీ కేసీఆర్ అలా చేయకుండా ఫామ్ హౌస్కి పరిమితమవుతూ పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైంది. అంటే ప్రతిపక్ష నేత విధులు నిర్వహించడంలో కేసీఆర్ అట్టర్ ఫ్లాప్ అయింది. 745 రోజులుగా ఫామ్ హౌస్కి పరిమితమైన కేసీఆర్ని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. ప్రతిపక్ష నేత పదవులు ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేత హోదాలు ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడకుండా, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఫామ్ హౌస్కి పరిమితమైన కేసీఆర్ని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలా? 745 రోజులు అంటే మనం అర్థం చేసుకోవాలి. దాదాపు 2 సంవత్సరాల 14 రోజులు. మనం ఈ కేసీఆర్కి మళ్ళీ మనం ఓట్లు వేయాలి, ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ముఖ్యమంత్రిని చేస్తేనే ఆయనకు ప్రజలకు సేవ చేస్తాడా? ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ప్రజల తరపున మాట్లాడడా? మనం ప్రజలే ఈ విషయాన్ని ఆలోచించాలి. కేసీఆర్ ఎలాంటి ఆలోచన చేస్తుండే, ఎలాంటి రాజకీయాలు చేస్తుండే అన్నది కూడా ఆలోచించాలి. అంటే ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు సేవ చేస్తా, ముఖ్యమంత్రి అయితేనే ప్రజల కోసం ఆలోచిస్తాడా? ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని ప్రశ్నించడా?